నమో బుద్ధాయ. ప్రజ్ఞను పెంపొందించుట ధర్మమే సద్ధర్మము. జ్ఞానార్జన అందరికీ అందుబాటు చేయగల ధర్మమే సద్ధర్మము. జ్ఞాన సముపార్జనకు అందరూ అర్హులు కాదని, అది కొందరికే పరిమితమనే బ్రాహ్మణ సిద్ధాంతం చెప్తోంది. బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం జ్ఞాన సముపార్జన బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ 3 కులాల్లో కూడా పురుషులు మాత్రమే అందుకు అర్హులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు చెందిన స్త్రీలు కానీ, శూద్ర కులానికి చెందిన స్త్రీలు, పురుషులు కానీ జ్ఞాన సముపార్జనకే కాదు, కనీసము విద్యార్జనకు కూడా అర్హులు కాదని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ దుర్మార్గ బ్రాహ్మణ సిద్ధాంతంపై ధ్వజమెత్తి తిరుగుబాటు చేసినవాడు బుద్ధుడు. స్త్రీ పురుష విచక్షణ లేకుండా అందరూ జ్ఞానం వైపు వెళ్ళగల అవకాశం ఉండాలని బుద్ధుడు బోధించాడు. బుద్ధుడు చెప్పేది తప్పని వారించేందుకు చాలామంది బ్రాహ్మణులు సిద్ధమయ్యారు. బుద్ధునికి లోహిచ్చ అనే బ్రాహ్మణునికి మధ్య జరిగిన వాద ప్రతివాదనలలో ఈ విషయంపై ఎంతో వివరణ తెలుస్తుంది. ఒకప్పుడు భగవానుడు తన అనేక మంది భిక్షువులతో కలిసి కోసల రాజ్య మండలాలలో పర్యటిస్తూ సాలవాటిక అను గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామం చుట్టూ సాల వృక్షాలు ఉన్నవి. ఆ గ్రామం లోహిచ్చ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కోసల రాజైన ప్రసేనుడి నుండి బహుమతిగా లభించిన గొప్ప భూసంపదలతో ఆ గ్రామంలో తానొక రాజు అనిపించేంతటి వైభవంగా అతడు జీవిస్తుండేవాడు. శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ తాను ఆర్జించిన జ్ఞానాన్ని స్త్రీలకు కానీ, శూద్రులకు కానీ బోధించరాదనేవాడు లోహిచ్చుడు. బుద్ధుడు సాలవాటికకు విచ్చేశాడన్న వార్త లోహిచ్చుడు విన్నాడు. ఆ వార్త విన్న లోహిచ్చుడు బేషికుడను మంగళని పిలిచి, నీవు తక్షణం బయలుదేరి మహాశ్రమణుడైన గౌతముడు ఉన్న చోటికి వెళ్ళి తన యోగక్షేమాలను అడిగి రేపటి రోజున తన భిక్షగణ సహితంగా నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని నా తరపున కోరమన్నాడు. చిత్తం స్వామి అని బేషికుడన్నాడు. బ్రాహ్మణుడైన లోహిచ్చ చెప్పిన విధంగానే ఆ మంగళి భగవాన్ని దర్శించి తన యజమాని కబురు తెలపరచగా భగవానుడు మౌనంగానే తన ఆహ్వానాన్ని అంగీకరించాడు. మరునాడు భగవానుడు చీవరం ధరించి భిక్షపాత్ర చేబూని అనేక మంది భిక్షువులతో పాటు బయలుదేరాడు. భగవానుణ్ణి వెంట తీసుకొని రావాల్సిందిగా బ్రాహ్మణుడైన లోహిచ్చుడు పంపిన బేషకుడనే మంగళి భగవానుని వెన్నంటి వారి అడుగుల్లో అడుగు వేసి నడుస్తూ శ్రమణులు కానీ, బ్రాహ్మణులు కానీ స్త్రీలకు, శూద్రులకు విద్య నేర్పరాదన్న లోహిచ్చుని సిద్ధాంతం భగవానికి తెలియపరిచాడు. అది విన్న భగవానుడు, అలాగా బేషిక, అలాగా అని సమాధానమిచ్చాడు. లోహిచ్చుని ఇంట ప్రవేశించిన భగవానుడు తనకైన ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. అనేక రుచులతో తయారు చేయబడిన వంటకాలను లోహిచ్చుడే తన స్వహస్తాలలో ఇక తినలేమని చెప్పేంత వరకు బుద్ధునికి, భిక్షువులందరికీ వడ్డించాడు. భగవానుడు తన భోజనం ముగించి తన భిక్షపాత్రను, చేతులను శుభ్రపరుచుకున్న తరువాత లోహిచ్చుడు తన చిన్న ఆసనాన్ని తెప్పించి భగవానుడు దగ్గరగా వేయించి దానిపై కూర్చున్నాడు. ఆ తరువాత తథాగతుడు ఇలా బోధన ప్రారంభించాడు. శ్రమణులు, బ్రాహ్మణులు, శూద్రులకు, స్త్రీలకు జ్ఞానోపదేశం చేయరాదని నీవు భావిస్తున్నట్లు చెప్పగా విన్నాను. అది వాస్తవమేనా లోహిచ్చా? అవును గౌతమ, నా అభిప్రాయం అదేనని లోహిచ్చుడు చెప్పాడు. అలాగైతే ఓ లోహిచ్చా, ఈ సాలవాటిక గ్రామంలో నీవు స్థిరపడి ఉన్నావు కదా అని భగవానుడు ప్రశ్నించగా లోహిచ్చుడు అవును అని సమాధానమిచ్చాడు. ఎవరైనా వచ్చి బ్రాహ్మణుడైన ఓ లోహిచ్చా, ఈ సాలవాటికకు చెందిన సమస్త ఆస్తిపాస్తులపై వచ్చే ఫలితాన్ని నీ ఒక్కడివే అనుభవించావన్నాడనుకో, అలాంటి సలహా ఇచ్చినవాడు నీపై ఆధారపడి ఉన్న ఎంతోమందికి హానికరమైనవాడు కాదంటావా? అలాంటి సలహా ఇచ్చినవాడు తప్పకుండా హానికరమైన వాడే అవుతాడు గౌతమ, లోహిచ్చుడి జవాబు. అలాంటి సలహా ఇచ్చినవాడు ఇతరుల నుంచి కోరినవాడు కాగలడా? ఇతరుల మంచి కోరినవాడు కాగలడా? భగవానుడి ప్రశ్న. అలాంటి వాడు ఇతరుల మంచి కోరేవాడు కాలేడు గౌతమ, లోహిచ్చుడి జవాబు. అలాంటి వాడితో ఇతరుల పట్ల ప్రేమ ఉంటుందా లేక శత్రుత్వం ఉంటుందా?
అలాంటి వాడితో ఇతరుల పట్ల శత్రుత్వమే ఉంటుంది గౌతమ అన్నాడు లోహిత్యుడు. అలాంటి శత్రుత్వ స్వభావం కలది మంచి సిద్ధాంతం కాగలదా లోహిత్య? అది తప్పకుండా చెడు సిద్ధాంతమే అవుతుంది గౌతమ. కాశీ కోసల రాజ్యాలు రాజా ప్రసేనజిత్తు పాలనలో ఉన్నాయి కదా లోహిత్య? అవును గౌతమ, వారి పాలనలోనే ఉన్నాయి. కాశీ కోసల రాజ్యాలు రాజా ప్రసేనుడి పాలనలోనే ఉన్నాయి కనుక ఆ రాజ్యాలలో లభించే ఆదాయమంతా రాజా ప్రసేనుడు ఒక్కడే అనుభవించాలని ఎవరైనా అన్నారనుకో, అలాంటి మాట చెప్పినవాడు ఈ 2 రాజ్యాల ప్రజానికానికి ప్రమాదకారి అవుతాడా కాదా లోహిత్య? అలాంటి మాట చెప్పినవాడు తప్పకుండా ప్రమాదకరమైన వ్యక్తి గౌతమ అన్నాడు. అలాంటి మాట చెప్పినవాడు ఈ 2 రాజ్యాల ప్రజానికం క్షేమం కోరే వాడు కాగలడా లోహిత్య? అలాంటి వాడు 2 రాజ్యాల ప్రజానికపు క్షేమం కోరేవాడు కాలేడు గౌతమ అన్నాడు లోహిత్య. అలాంటి అభిప్రాయము ఉన్నవాడికి ఈ 2 రాజ్యాల ప్రజానికం పట్ల ఏమైనా ప్రేమ సానుభూతి ఉంటుందా లేక శత్రుభావం ఉంటుందా? శత్రుభావమే ఉంటుంది గౌతమ. అలాంటి శత్రు స్వభావం కలిగి ఉండడం వలన సిద్ధాంతం అవుతుందా లోహిత్య? అలాంటి శత్రు స్వభావం కలిగి ఉండడం సరి అయిన సిద్ధాంతం అవుతుందా లోహిత్య? అది సరి అయిన సిద్ధాంతం కాదు గౌతమ అన్నాడు లోహిత్య. సాలవాటికలో స్థిరపడి ఉన్న నీవు ఈ గ్రామంలోని సమస్త ఆస్తిపాస్తులపై ఆధారాన్ని ఒంటరిగా అనుభవించాలనడం ఎంత ప్రమాదకరమో, కాశీ కోశల రాజ్యాలను రాజా ప్రసేనజిత్తు పాలిస్తున్నాడు కనుక ఆ రాజ్యాల సమస్త సిరి సంపదలు రాజా ప్రసేనజిత్తు ఒక్కడే అనుభవించాలనడం ఎంత ప్రమాదకరమో, ఇతరులకెవ్వరికీ చెందకుండా తాను మాత్రమే విద్య ఆర్జించాలనే సిద్ధాంతం కూడా సరి అయినది కాదు. అదేవిధంగా ఓ లోహిత్య, శ్రమణులు మరియు బ్రాహ్మణులు స్త్రీలకు శూద్రులకు జ్ఞానోపదేశం చేయరాదు అని చెప్పడం కూడా అంతే ప్రమాదకరమైన సిద్ధాంతం అవుతుంది. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మేవారు ఇతరుల క్షేమాన్ని కోరేవారు కాదు. ఇతరుల పట్ల సానుభూతి సంక్షేమ స్వభావం లేని వారి హృదయంలో శత్రుభావమే ఉంటుంది. అలాంటి భావాన్ని కలిగి ఉండడాన్ని బోధించే సిద్ధాంతం సరి అయినది కాదు అని భగవానుడు తన సంభాషణ ముగించాడు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి.